హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజు నేను చాక్లెట్ ట్రఫుల్ కేక్ అయితే చేయబోతున్నాను. మన కస్టమర్కి చాక్లెట్ ట్రఫుల్ కేక్ విత్ చాకో చిప్స్ కావాలని చెప్పారు. సో ఇక్కడ నేను స్పాంజ్ని అయితే 3 లేయర్స్గా కట్ చేసుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసి చాక్లెట్ గనాంచ్ని అయితే ముందే నేను రెడీ చేసుకున్నాను. చాక్లెట్ గనాంచ్ మీకు ఎలా రెడీ చేసుకోవాలో తెలియకపోతే మన ముందు వీడియోస్లో అయితే ఉంది. సో తప్పకుండా చూడండి. చాక్లెట్ గనాంచ్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇలా చాకో చిప్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ లేయర్ని పెట్టుకొని సేమ్ అలానే షుగర్ సిరప్తో సోక్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసి సేమ్ టు సేమ్ చాక్లెట్ గనాంచ్ని వేసి చాకో చిప్స్ని అయితే సేమ్ టు సేమ్ అలానే యాడ్ చేసుకున్నాను. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లేయర్ అయితే ఉంటుంది కదా, ఆ లేయర్ని షుగర్ వాటర్తో సోక్ చేసుకొని దీనికైతే మనం విప్పింగ్ క్రీమ్ని మాత్రమే యాడ్ చేసుకుంటామండి. ఇంకా దీనిపైన చాక్లెట్ గనాంచ్ కానీ చాకో చిప్స్ కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయకూడదు. సో ఇక్కడ నేను సైడ్స్ కూడా క్రీమ్తో కోట్ చేసేసుకుంటున్నాను. దీన్నే క్రమ్ కోట్ అంటారండి. క్రమ్స్ ఏవి బయటికి రాకుండా విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసుకున్న దాన్ని ఇలా కోట్ చేసుకున్న తర్వాత 10 to 15 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి సెట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను 15 minutes. సో ఇక్కడ నేను తీసిన తర్వాత ఇలా హార్డ్ అయితే అయ్యిందండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ప్లస్ సింబల్ని అయితే కేక్ పైన ఇలా కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్నట్లుగా అయితే మనకి 4 ఈక్వల్ పార్ట్స్ అయితే వస్తాయండి. సో అందులో 2 ఈక్వల్ పార్ట్స్ని నేను ఇక్కడ కట్ చేసినట్లుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దానికున్న ఆపోజిట్ పార్ట్స్ దగ్గర ఈ కట్ చేసుకున్న పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్నట్లుగా అయితే మీకు హార్ట్ సింబల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు హార్ట్ సింబల్ అనేది వచ్చిన తర్వాత మీరు విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఏ క్రమ్స్ కానీ స్పాంజ్ కానీ ఏం కనిపించకుండా నీట్గా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఫైనల్ కోట్ ఇచ్చుకునేలాగా మీరు అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటే మీ క్రమ్స్ ఏవి కనిపించకుండా సాఫ్ట్ అండ్ స్మూత్గా అయితే మీకు మీ హార్ట్ షేప్లో ఉన్న కేక్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత బేస్కి విప్పింగ్ క్రీమ్ అనేది లైట్గా అంటేసింది ఇక్కడ చూడండి. సో ఆ విప్పింగ్ క్రీమ్ని అయితే మీరు క్లీన్ చేసుకున్న తర్వాతనే ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవాలి. లేదు ముందుగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత క్లీన్ చేస్తామంటే మీకు ఆ విప్పింగ్ క్రీమ్ అనేది హార్డ్ అయిపోతుంది. సో ముందుగానే మీరు బోర్డ్ అనేది క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత కేక్ అనేది ఫుల్గా స్క్రాప్ చేసుకోవాలండి. స్క్రాప్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఎక్కడ ఎలాంటి క్రమ్స్ లేకుండా నెక్స్ట్ ఎలాంటి ఎక్స్ట్రా క్రీమ్ లేకుండా నీట్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. సో ఇక్కడ మీకు హార్ట్ షేప్ అయితే వచ్చిన తర్వాత బోర్డ్ని అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే 10 to 15 minutes అయితే పెట్టుకున్నాను. ఈ టైంలో నేను చాక్లెట్ ట్రఫుల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చాక్లెట్ ట్రఫుల్ 1:2 రేషియో అండి. చాక్లెట్ ట్రఫుల్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో అయితే వీడియో ఉంది. సో తప్పకుండా చూడండి. సో ఇక్కడ చాక్లెట్ ట్రఫుల్ని అయితే ఇలా కేక్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. టోటల్ టాప్ టు బాటమ్ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకుంటే మీకు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక దగ్గర చాక్లెట్ ట్రఫుల్ ఉన్నట్లు మనం రెడీ చేసుకున్న ఈ ట్రఫుల్ని అయితే మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి కేక్ మొత్తం. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్లుగా అయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఒక దగ్గర క్రీమ్ కనిపించినట్లు ఒక దగ్గర చాక్లెట్ ఉన్నట్లు ఉంటే చూడడానికి అన్ఈవెన్గా ఉంటుంది. సో అందుకని చెప్పి ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ కింద ఎక్సెస్ చాక్లెట్ అనేది పడిపోయింది కదా, ఆ చాక్లెట్ ట్రఫుల్ని స్లోగా స్క్రాప్ చేసుకొని తీసేస్తే అది వచ్చేస్తుందండి. సో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, సో అలా తీసినట్లుగా అయితే చాక్లెట్ మొత్తం మనం ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మనకి చాక్లెట్ అనేది ఎక్కడైనా లేదు అంటే కేక్కి అంటలేదు అని అంటే అక్కడ మనం ఈ స్క్రాపర్తో కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్లు. సో ఇలా తీసేసుకున్న తర్వాత బోర్డ్ అయితే మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవాలండి క్లాత్తో. లేదు అని అంటే చూడడానికి నీట్గా కనిపించదు. సో ఇలా ట్రఫుల్ని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే బోర్డ్ని అయితే మాత్రం మర్చిపోకుండా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత
ఒక 15 to 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఈ ట్రఫుల్ అనేది సెట్ అవ్వడానికి. అలా సెట్ అయిన తర్వాత కొంచెం హార్డ్ అవుతుంది కదా, అప్పుడు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. సో ఇక్కడ నేనైతే బోర్డ్ని క్లీన్ చేసుకున్నాను. అలానే ఈ చాక్లెట్ ట్రఫుల్ బాగా యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాతన చాక్లెట్ ట్రఫుల్ కొంచెం ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం సేపు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. సో అలా పెట్టుకున్న తర్వాతన కొంచెం హార్డ్ అవుతుంది. అలా హార్డ్ అయిన తర్వాతన మనం డిజైన్స్ కావాలంటే ఏ టైప్ డిజైన్స్ అయినా సరే మనం చాక్లెట్ ట్రఫుల్తో అయితే ఇచ్చుకోవచ్చు. అలా హార్డ్ అయిన దాంతోనే మనం ఇవ్వగలం. సాఫ్ట్గా ఉన్నట్లుగా ఉంటే ఎలాంటి డిజైన్స్ అయితే వేయలేమండి. చాక్లెట్ అనేది హార్డ్గా ఉంటేనే మనం డిజైన్స్ అనేది వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ నేను టాప్ లేయర్లో ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే ఇచ్చేసుకున్నాను. అలానే బాటంలో కూడా ఇచ్చేసుకున్నాను. కాకపోతే బాటంలో లైట్గా చాక్లెట్ అనేది సరిపోలేదు, అలా అడ్జస్ట్ చేసేసానండి కొద్ది కొద్దిగా. సో ఇక్కడ ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన అయితే నేను ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. అది విప్పింగ్ క్రీమ్తోనే యాడ్ చేసుకున్నాను. ఎలాంటి ఫాండెంట్ అయితే నేను ఇక్కడ యూస్ చేయలేదండి. సో ఈ చాక్లెట్ రఫల్ని మనం ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది. సో ఇప్పుడు చాక్లెట్ని మనం 1 కప్ తీసుకుంటే విప్పింగ్ క్రీమ్ అనేది అందులో హాఫ్ తీసుకోవాలి. అప్పుడే మనకి ట్రఫుల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను ఫ్లవర్స్ని అయితే ఎలా వేసుకుంటున్నానో చూడండి. ఫ్లవర్స్ ఇలా యూ షేప్లో మనం తీస్తే ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి. మీకు షార్ట్ వీడియోలో అయితే ఫ్లవర్స్ ఎలా వేసుకోవాలనేది నీట్గా చూపిస్తాను. సో ఇక్కడ ఫ్లవర్స్ని అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకొని అయితే దీనిపైన పెట్టుకున్నాను. సో చూడండి, ఫ్లవర్స్ పెట్టిన తర్వాత కేక్ లుక్ అనేది లైట్గా మారింది. సో ఇక్కడ ఇంకొకటి అయితే జరిగింది. ఫస్ట్ ఫ్లవర్ ఇలా పెట్టిన తర్వాత సెకండ్ ఫ్లవర్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఫ్లవర్ అనేది కవర్ తగిలి పాడైపోయిందండి. సో ఇక్కడ చూడండి, సో కేక్స్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అయితే జరుగుతాయి. కాకపోతే ఆ మిస్టేక్స్ అనేవి మనం ఎలా రెక్టిఫై చేయాలి అనేది మనకి తెలిసి ఉండాలండి. సో ఇప్పుడు ఆ ఫ్లవర్ని నేను తీసేసి ఆ పైపింగ్ బ్యాగ్లో పెట్టేసి మళ్ళీ ఇంకో ఫ్లవర్ని అయితే రెడీ చేసి అక్కడ పెట్టేశాను. ఎప్పుడైనా ఇలాంటి మిస్టేక్స్ జరిగితే మాత్రం టెన్షన్ పడిపోకుండా కూల్గా ఆలోచిస్తే ఏదో ఒక సొల్యూషన్ అనేది కన్ఫామ్గా కనిపిస్తుంది మనకి. సో ఇలా ఫ్లవర్ని ఇంకొకటి రెడీ చేసుకొని అక్కడైతే పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా కేక్ అయితే మాత్రం ఉంది. సో ఇలా నేను 3 ఫ్లవర్స్ అయితే విప్పింగ్ క్రీమ్తోనే రెడీ చేసుకున్నాను, కలర్ని యాడ్ చేసి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతన కేక్ లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి. సో ఇక్కడ నేను చాక్లెట్తో, వైట్ చాక్లెట్తో ఇలాంటి డిజైన్ అయితే ఇచ్చుకున్నాను. సో ఇవైతే యాడ్ చేసుకున్నాను. వాళ్ళు ఒక పిక్ అయితే నాకు సెండ్ చేశారు. ఆ పిక్లో ఉన్నట్లుగానే నేనైతే రెడీ చేశాను. సో ఇది మీకు ఎలా అనిపించిందో, ఆ పిక్లో ఉన్నట్లుగానే వచ్చిందో లేకపోతే లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం ట్రై చేశానండి. సో ఇక్కడ చిన్న స్ప్రింకిల్స్ అయితే వైట్ సిల్వర్ స్ప్రింకిల్స్ ఇవి నా దగ్గర అయితే ఉన్నాయి. సో వీటిని అయితే యాడ్ చేసుకున్నాను. సో లుక్ అనేది ఇంకాస్త చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.